హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాన్ని కూడా ఖచ్చితంగా పోయేసి జాయిన్ అయిపోండి నేను లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అంటే ఎవరు నాయన అన్న ఎవరు అమ్మన్న వచ్చేది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నా లైవ్ అప్డేట్స్ ఏంటి అనేసి ప్రతి ఒక్కటి నేను లైవ్ రివ్యూ ఇస్తూ ఉంటాను నాలుగు కోరుకుని ఎవరో తిట్టుకున్నారు సో ఇస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కరెక్ట్గా 4 రోజులు ఉంది నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమేమో అయిపోతుంది మనకు ఒక 300K ఫాలోవర్స్ వస్తారని చెప్పేసి ఇప్పటి వరకు 2 నెలల్లో 20,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు అంతే వారి స్వామి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన అంత పోయింది సో ఈ రోజు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏమిరా అంటే నిన్న యష్మి వాళ్ళ నాయన వచ్చినారు హౌస్లోకి వాళ్ళ నాయన వచ్చి ఫుల్ పాజిటివ్ వైబ్స్ హౌస్ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు బేసిక్గా ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎట్లా అంటే ఆ వారం అంతా ఏం టాస్క్లు ఉండవు సో ఫ్యామిలీ వల్లే వాళ్ళకి ఓటింగ్లో ఆర్డర్ డిసార్డర్ అని చెప్పేది మారుతూ ఉంటుంది అనమాట సో ఓటింగ్లోనే ఆర్డర్స్ మారుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి మాత్రం ఓటింగ్ ఉంటుంది ప్రతి సీజన్లో ప్రతి వారంలో వాళ్ళ గేమ్ ప్లేని బట్టి బయట వాళ్ళకు ఉండే ఫ్యాన్ బేస్ని బట్టి ఓట్స్ని పడతాయి బట్ ఫ్యామిలీ వీక్లో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బిహేవ్ చేస్తారనే విధంగా ఓట్స్ పడతా ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఫ్యామిలీ వీక్ అనేది కంటెస్టెంట్కి పాజిటివా నెగిటివ్ అని చెప్పేది డిసైడ్ చేసేస్తుంది సో యష్మి ఇన్ని రోజులు కొంచెం నెగిటివ్గా అనిపించినా కూడా ఈ ఫ్యామిలీ వీక్లో తనకి ఫ్యామిలీ వైజ్ చాలా ట్రూ ఎమోషన్స్ అబ్బా బేసిక్గా యష్మి కొంచెం జెన్యూన్ బట్ ఆ జెన్యూనిటీలో ఫ్లిప్పింగ్ ఈ అబద్ధాలు ఇవన్నీ తను ఒప్పేసుకుంటుంది అవును నేను అబద్ధం ఆడతాను అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది అవును నేను ఫ్లిప్ చేస్తాను ఒప్పేసుకుంటుంది బట్ దట్ డజంట్ మీన్ తను ఫ్లిప్ చేయలేదు అండ్ అబద్ధాలు చెప్పలేదు అని చెప్పేసి ఆ రకంగా కొంచెం నెగిటివ్ అయింది కానీ యష్మి వాళ్ళ నాయన మాత్రం మొత్తం వచ్చి ఆ నెగిటివిటీ అంతా క్లియర్ చేసినట్టు నాకు అనిపించింది అండ్ వాళ్ళ నాయన కొన్ని హింట్స్ కూడా ఇచ్చున్నారు ఆ హింట్స్ వల్ల హీజ్ ఎ గేమ్ చేంజర్ ఈ రోజు మాత్రం యష్మి వాళ్ళ నాయన గేమ్ చేంజర్ అనేసే చెప్పాలా సో నిన్న రాత్రి యష్మి వాళ్ళ నాయన హౌస్లోకి ఎంటర్ అయి ఉన్నారు ఎంటర్ అయ్యేసి మొత్తం హౌస్ సీన్ అంతా మార్చేసి ఉన్నారు బేసిక్గా ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ వల్ల పాజిటివ్ అవుతుంది అనే దానికి ఇంకొక రీజన్ ఏంటంటే సీజన్ 5లో సిరి మీద కొంచెం నెగిటివ్ టాక్ నడుస్తూ ఉంది బట్ శ్రీహాన్ వచ్చి మొత్తం ఇట్లా స్వైప్ చేసి టైర్డ్ ఒక ఇదితో మాయం ఒక్క వాష్తో మాయం అన్నట్టు శ్రీహాన్ ఎపిసోడ్ ఏమి ఎపిసోడ్ స్వామి అప్పుడు నేనే ఫ్యాన్ అయిపోయినా శ్రీహాన్కి నెక్స్ట్ సీజన్లో మేమిద్దరం కలిసి ఇది చేస్తామనేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అప్పుడు నేనే ఫ్యాన్ అయిపోయినా శ్రీహాన్కి ఏం మాట్లాడాడని చెప్పేసి సో ఆ రకంగా ఫ్యామిలీ వీక్ అనేది కంటెస్టెంట్కి పాజిటివ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట సో అట్లా ఈరోజు యష్మి వాళ్ళ నాయన బాబా అసలు ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ మాటలు కానీ 24/7లో తీసుకొచ్చేది కానీ ప్రతి ఒక్కరితో చాలా పాజిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేసి హౌస్ అంతా ఒక ఎన్లైటన్ చేసిపోయినాడు అనమాట సీజన్ 4లో అట్లా అభిజిత్ వాళ్ళ మదర్ వచ్చి హౌస్ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చేసిపోయింది గుర్తుకోండి కొట్లాడుకోండి అని చెప్పేసి చాలా బాగుంటుంది ఫ్యామిలీ వీక్ కొంతమంది వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కానీ యష్మి వాళ్ళ నాయన మాత్రం తోప్ అమేజింగ్ ఆసమ్ సో నిన్న లైవ్లో ఆయన 1 hour 15 minutes ఉన్నారు ఈ 1 hour 15 minutesలో లైవ్లో ఏం కంటెంట్ జరిగింది ఏమైనా చెప్తా ఎందుకంటే ఇంకా ఎపిసోడ్లో రిలీజ్ కాలేదు కాబట్టి అందరి దగ్గర వెళ్ళి ఏమేమి మాట్లాడారు యష్మికి ఏం హింట్స్ ఇచ్చారు ద గేమ్ చేంజర్ ఎట్లా అయ్యారు అని చెప్పేసి ఆ విషయాలు చెప్తా సో నిన్న రాత్రి మనం చూసినట్టు నిన్న రాత్రి ఎపిసోడ్ ఎండింగ్లో మగలే అని చెప్పేసి రాకెట్లు పడినాయి హౌస్లోకి ఆ రాకెట్లు నబీల్ ఎత్తుకోబోయి యష్మికి ఇచ్చినారు ఆ మగలే అనేది చూసేసి యష్మి ఏడ్చి స్టార్ట్ చేసింది షీఈస్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ హర్ ఫ్యామిలీ అది మాత్రం నాకు బాగా అర్థమైంది దాని తర్వాత ఏమైందంటే యష్మి వాళ్ళ నాయన వచ్చినారు అనమాట స్టోర్ రూమ్ నుంచి అందరికీ ఫ్రీజ్ చెప్పినారు అప్పుడు యష్మి వాళ్ళ నాయన స్టోర్ రూమ్ నుంచి వచ్చినండి పప్ప అని చెప్పేసి యష్మి ఏడ్ చేస్తూ ఉండింది ఎందుకంటే ఫ్రీజ్లో ఉండింది కాబట్టి నేను ఫ్రీజ్లో ఉన్న పప్ప అని చెప్పేసి అంటా ఉంటే వాళ్ళ నాయన కూడా యష్మిని హక్ చేసుకున్నాడు వాళ్ళ నాయనకు కూడా ఏడుపు వచ్చింది అనమాట యష్మి ఏడుస్తూ ఉంటే ఆ కళల్లో ఓ మై గాడ్ ఫాదర్ డాటర్ లవ్ హౌ స్వీట్ అని చెప్పేసి అనిపించింది దాని తర్వాత వాళ్ళ నాయన వచ్చి తెలుగులో మాట్లాడుతుంటే షాక్ అయింది పప్ప తెలుగులో మాట్లాడుతున్నావా అనేసి దాని తర్వాత రోహిణి వచ్చి బయట కామెడీ చేస్తూ ఉండింది అనమాట వాళ్ళందరూ ఫ్రీజ్లో ఉన్నారు కదా బాగా సీరియస్గా ఉన్నారు అరచేత్తో గుత్తే ముక్కు మూతి వంకర అయిపోయేలాగా ఉంది అయినా ఏమో ఆయన బాడీ వెళ్ళి అది అనేసి అంటా ఉంటే అవినాష్ వచ్చి మిలిటరీ ఏమో అయినా అని చెప్పేసి ఆయన మీద కొంచెం ఫన్ చేసుకుంటూ ఉన్నారు సర్కాస్టిక్గా కాదు కొంచెం మంచిగానే అనిపించింది మరి ఆయన కించపరిచేలాగా అనిపించలేదు దాని తర్వాత నిఖిల్ వచ్చి కాలు మొక్కేసి హగ్గిచ్చినాడు ఆ లోపల నుంచి అని చెప్పేసి నిఖిల్
ఆ పిల్లోడి పేరేంది నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అందరు లోపలే ఉన్నారు. యష్మి ఫస్ట్ ప్రేరణని అన్ఫ్రీజ్ చేసిందంటే అని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చింది ప్రేరణ. దాని తర్వాత నిఖిల్, పృథ్వీని అన్ఫ్రీజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చినారు. దాని తర్వాత అందరినీ హౌస్లో ఉండే వాళ్ళందరినీ బయటికి వెళ్ళిన తర్వాత అన్ఫ్రీజ్ చేస్తున్నారు అనమాట. బయట మాత్రం వీళ్ళు కామెడీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ నాయన అంటా ఉన్నాడు నిఖిల్తో, ఇప్పుడే బాగున్నావు నువ్వు గడ్డము మీసాలు తీసేసి అన్నాడు. బట్ నాకైతే నిఖిల్ ఇప్పుడైతే నచ్చట్లేదు, గడ్డాలు మీసాలు తీసేసి అసలు చూడలేకపోతున్నాము, ఇంతకుముందు బాగుండేవాడు. హీఈస్ వెరీ హ్యాండ్సమ్, అప్పట్లో మ్యాన్లీగానే బాగుంటాడు నిఖిల్. దాని తర్వాత అవినాష్తో మాట్లాడాలంటే తాగేసి మాట్లాడాలి, నార్మల్గా మాట్లాడలేమని చెప్పేసి కామెడీ చేస్తున్నాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత అవినాష్ వచ్చి అంకుల్ మీరు ఆర్టిస్టా అనేసి అంటే నేను అట్లా కనిపిస్తున్నానా అన్నట్టు అనమాట. దాని తర్వాత తేజతో మీ డ్యాన్స్ బాగుంది అని చెప్పేసి అన్నాడు. గౌతమ్ని కూడా హక్ చేసుకున్నాడు. అందరూ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. గేమ్లో ఎవరు ఏం మాట్లాడినా మనం ఏం చేసేయలేదు అన్నాడు. తినే టైంలో అన్నీ నార్మల్, మీరు సాటర్డే సండే ఎపిసోడ్లో బాగుంటారు, మండే మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ తినే టైంలో అందరు నార్మల్ అయిపోతారు, మార్నింగ్ లేస్తే అందరు డ్యాన్స్ వేస్తుంటారు, రోహిణి ముందరకు వచ్చి డ్యాన్స్ వేస్తుంది అని చెప్పేసి అందరితో కామెడీగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ గౌతమ్ నిఖిల్ నిజంగానే సైలెంట్ అయిపోయినారు. గౌతమ్ మామూలుగానే సైలెంట్ ఉంటాడు, నిఖిల్ అందరితో బాగా మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఆ పిల్లోని తీసుకుని అంతా బాగా ఆడుతున్నాడు. నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుతున్నాడు. యష్మి వాళ్ళ నాయనతో అసలు నిఖిల్ మాట్లాడనే లేదు. నిజంగా ఏదో గిల్టీ ఫీలింగ్తో ఏదో తప్పు చేసినానా అనే విధంగా దూరంగా ఉంటున్నాడు, అసలు మాట్లాడనే లేదు. ఏమన్నా వాళ్ళ అమ్మాయి వచ్చి నిఖిల్ అంటే ఇష్టమని చెప్తోంది కాబట్టి నిఖిల్ కొంచెం మాట్లాడేదానికి ఏమన్నా భయపడతా ఉన్నాడా, లేకపోతే వద్దులే ఎందుకు మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి దూరంగా ఉందాము, వాళ్ళ డాడీ ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి దూరంగా ఉన్నాడా ఏమని తెలియదు. అసలు నిఖిల్ అయితే మాట్లాడలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత సాటర్డే యష్మి వాష్రూమ్ నీట్గా ఉండాలని చేస్తుంది, సో మీరంతా బాగుండాలని యష్మి వాష్రూమ్ నీట్గా పెడుతుంది మీకోసము అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అది ఊరికే ఏ ఫాదర్ అయినా కాకి పిల్ల కాకి ముద్దులాగా ఏ నాయనైనా వచ్చి అట్లే చేస్తున్నాడు. ఎవరు నచ్చకపోయినా కూడా ఇప్పుడు మనకి మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్ ఉంటే కూడా నేనే మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్. నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే కూడా మా నాయన వచ్చి నన్ను మీరందరూ హేట్ చేస్తున్నాడు, మా నాయన నన్ను ఏమి హేట్ చేయడు, సో మా నాయనకు కూడా నేను ముద్దు బిడ్డ అట్ట ఓకే. దాని తర్వాత టేస్టీ మంచి వంటలు చేస్తూ ఉంటాడు అనేసి యాక్చువల్లీ తేజను పొగడతానే ఉన్నాను వాళ్ళ నాయన వచ్చినప్పటి నుంచి. ఏమైనా హింట్ ఇస్తున్నాడా తేజకు బయట పాజిటివ్ ఉంది, తేజతో నెగిటివిటీ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఏమైనా హింట్ ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే వాళ్ళ నాయనకు తేజ నచ్చినాడని చెప్పేసి నాకు అర్థం కాదు. దాని తర్వాత నిఖిల్ ఏమి సైలెంట్గా ఉన్నాడు, టీవీలో చూస్తే అందరితో మాట్లాడుతూనే ఉంటాడు, ఇక్కడ సైలెంట్గా ఉంటాడని చెప్పేసి వాళ్ళ నాయనకు కూడా అనిపించింది నిఖిల్ సైలెంట్గా ఉన్నాడని చెప్పేసి. సో నిఖిల్ని గెలక్తా ఉన్నాడు అనమాట, ఎందుకు నిఖిల్ సైలెంట్గా ఉన్నాడు అనేసి. దాని తర్వాత డాక్టర్ గౌతమ్ ఫస్ట్ టైం మాట్లాడినా అని చెప్పేసి డాక్టర్ గౌతమ్తో నేను మాట్లాడినా ఫస్ట్ టైం మాట్లాడినానని చెప్పేసి అవినాష్ గారు ఫుల్ కామెడీ ఇస్తా ఉన్నారు హౌస్లో అని చెప్పేసి మాట్లాడినారు అనమాట. బెంగళూరులో బిగ్ బాస్ చూస్తున్నారు అంకుల్ అందరూ అనేసి అంటే అందరూ చూస్తున్నారు, ఇక్కడ కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ రెండు చూస్తున్నారు, అందరూ ఈక్వల్ అని చెప్పేసి అన్నాడు. ప్రేరణ వచ్చి చెప్తా ఉంది, నేను యష్మి బెంగళూరు వచ్చినప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఫుల్ అట్లా బయట ఊరు తిరుగుదామని చెప్పేసి అంటే ఫ్లైట్లో తిరిగేద్దనే అనేసి మాట్లాడుతున్నాడు అనమాట. దాని తర్వాత గౌతమ్ మీరు టీవీలో చూస్తే అంత మాట్లాడతారు, ఇక్కడేమో గౌతమ్ నిఖిల్ ఇద్దరు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ నాయనకు కూడా అర్థమైంది. కంఫర్టబుల్ ఫీల్ అవ్వండి, అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఏ గేమ్ షో, సో మీరు అంత అన్కంఫర్టబుల్గా ఉండొద్దని అని చెప్పేసి వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఇచ్చేదానికి బాగా మాట్లాడండి, ఎందుకు అట్లున్నారు అని చెప్పేసి వాళ్ళకి గెలుపుతానే ఉన్నాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చినప్పుడే చెప్పింది అంకుల్ మీ గురించి, మా డాడీతో నేను చాలా క్లోజ్ అనేసి అంటే యష్మి వచ్చి మా ప్రీతి మగలు అంటే నా ముద్దు బిడ్డ అని చెప్పేసి అన్నాడు అనమాట. ప్రేరణకి నేను అందరికీ నాన్ వెజ్ తీసుకొచ్చినాను, ప్రేరణకి వెజ్ తీసుకొని రాలేదు, సారీ ప్రేరణ మా ఇంటికి పిలుస్తాలే నిన్ను అని చెప్పేసి అన్నాడు. యష్మి బెడ్ ఏమి అని చెప్పేసి తేజ అడుగుతాను అనమాట. ఇందులో యష్మి బెడ్ ఏదో కనుక్కోండి అంటే యష్మి బెడ్ కనుక్కున్న తర్వాత ఈ పక్కన బెడ్లో ఎవరు ఉంటారు కనుక్కోండి అని చెప్తే వాళ్ళ ఆయన కొంచెం ఆలోచిస్తూ ఉంటే పక్క నుంచి అరే నిఖిల్ అని చెప్పేసి వేరే వాళ్ళు అంటూ ఉంటే పృథ్వీ నిఖిల్ది అని చెప్పి ఇప్పుడన్నా కన్ఫర్మ్ అయిందా, నేను 24/7 లైవ్ చూస్తున్నానని పృథ్వీ నిఖిల్ బెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బెడ్ ఉండాలి అని చెప్పేసి ఏదో అంటా ఉన్నాడు. దాని తర్వాత అవినాష్ మీద కామెడీ చేస్తున్నారు. అవినాష్ కూడా అంకుల్ అంటా ఉంటే అవినాష్ నువ్వు అంకుల్ కాదు నువ్వు అన్న అనాలి, ఎందుకంటే నువ్వు బాబాయి, యష్మికి నువ్వు బాబాయి అని చెప్పేసి ఏడిపిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ నాయన వచ్చి చెల్లి అవుతుంది అంటే ఇంకా వాళ్ళ నాయన ముందు కామెడీ చేయలేడు కదా, అందుకని చెప్పేసి అంకుల్ రండి మా వైఫ్ని చూపిస్తా అని చెప్పేసి ఆ ఫోటో చూపించి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంకుల్ అని చెప్పేసి కాళ్ళ మీద పడినాడు అనమాట అవినాష్. దాని తర్వాత నేను మీ పాపని ఏమనట్లేదు, నాకు మంచి ఫ్రెండ్ అనేసి అంటే గేమ్ అంతే మాకు అనిపిస్తుంది ఆ టెన్షన్లో ఏమి అనేసి, కానీ ఏం చేసేకి అయ్యలేదు అనేసి అన్నాడు. అంటే ఇది గేమ్ అంతే అని చెప్పేసి ఆయన చాలా లైట్ తీసుకుంటా ఉన్నాడు. వెరీ వెరీ పాజిటివ్, అందరితో చాలా పాజిటివ్గా కలిసిపోయినాడు.
అందరితో అవును మా పాపను నామినేట్ చేసిన అది ఇది అని చెప్పి సీరియస్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్గా ఉండకుండా చాలా మెచ్యూర్గా చాలా సటిల్గా చాలా బాగా చాలా క్యూట్గా అందరితో ఫన్ చేసుకుంటా చాలా మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత అవినాష్ అంకుల్ మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అంటే అందరు బయలుదేరండి మా ఇంటికి, అందరిని ఇన్వైట్ చేస్తాను, అందరు బెంగళూరుకి వచ్చేయండి, మా ఇంటికి రండి, అందరూ భోజనం చేసుకోండి అని చెప్పేసి ప్రతి సీజన్లో ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు, ఫాదర్స్ మదర్స్ మా ఇంటికి రండి అంటూ ఉంటారు. కానీ నిజంగా అయితే ఎవరు ఇన్వైట్ చేయరు, నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఇంటికి రండి తినండి అని. సత్య వాళ్ళ నాయన ఒకటే కదా నాన్న, అది కూడా సత్య అయిపోయిన తర్వాత నాకు మాత్రం నేను ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉంటే మా పిల్లిని పంపించండి అయ్యా. అప్పట్లో ఓరియో గార్డ్ని ఎంత కలవరిచ్చి నన్ను ఓరియో గార్డ్ పోయినాడు, ఇప్పుడు మరియో గార్డ్ని పంపించండి అయ్యా. దాని తర్వాత అవినాష్ రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. అంకుల్ చాలా బాగా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ రాకపోయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫన్ ఉంది ఆయన మాటల్లో అని చెప్పేసి అవినాష్ అంటా ఉన్నాడు ఈ ఫిగర్ ఆంటీ అమ్మాయి వేషం వేసినప్పుడు అని చెప్పేసి ఈ ఫిగర్ ఆంటీ నాగార్జున సార్ ముందర అని చెప్పేసి అట్లా కామెడీ చేస్తున్నాడు. జాస్తి కన్నడలో మాట్లాడితే నన్ను బయట వేసేస్తారు, ఎందుకంటే తెలుగులో మాట్లాడమని ముందే చెప్పి పంపించినారు అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట లోపల. దాని తర్వాత అవినాష్ 24/7 లైవ్ చూసి చెప్తున్నారు, అంటే అవినాష్ రోహిణి తేజ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళ మధ్యలో డిస్కషన్ ప్లస్ ఒక గొడవ కూడా జరిగింది. ఫస్ట్ ఎందుకు వీళ్ళు ఇంత చిన్న దానికి గొడవ పడతారో అనిపించింది, దాని తర్వాత ఏం జరిగిందని చెప్తా. సో అవినాష్ 24/7 లైవ్ చూసి చెప్తున్నారు, వచ్చిన వాళ్ళంతా నబీల్ వాళ్ళ మదర్ కానీ నిన్న ఎవరు ఇంకొకరు మదర్ వచ్చింది రోహిణి వాళ్ళ మదర్ కానీ అందరు 24/7 లైవ్ చూసి చెప్తున్నారు. 24/7 లైవ్ అందరు చూడరు కదా, సో ఆడియన్స్లో ఎట్లా వెళ్తా ఉంది ఏమి అని చెప్పేసి జస్ట్ ఎపిసోడ్ చూసి చెప్పే వాళ్ళు కూడా మనకు కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రోహిణి వచ్చి వాళ్ళ డాడ్ అసలు భలే మాట్లాడుతున్నారు, వాళ్ళ డాడీని చూసి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని చెప్పేసి అన్నాడు. తేజ వచ్చి ఆ భాష క్యూట్గా అనిపిస్తుంది, ఆయన వచ్చి రాని తెలుగులో మాట్లాడడం చాలా క్యూట్గా అనిపిస్తుంది, ఫన్ చేస్తున్నారు, డ్యాన్స్ వేయమంటే తేజతో వేస్తా అన్నారంట అని చెప్పేసి అంటా ఉన్నాడు. దాని తర్వాత ఈ అవినాష్ రోహిణి తేజతో చెప్తున్నారు నేను ఫన్ కోసం మాత్రమే కాదు పాయింట్స్ పెట్టేదానికోసం కూడా తీసుకొస్తున్నారు, నామినేషన్లో నువ్వు పెట్టే పాయింట్స్ తేజ అసలు మేము దాంట్లో సగం కూడా పెట్టలేము అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు అన్నమాట తేజని. దాని తర్వాత యష్మి వాళ్ళ నాయన మగలే అంటారు నాగ్ సారు, నీకు అన్ని హింసిస్తూ ఉన్నారు నీ గైడెన్స్ కోసం. యాక్చువల్లీ ఈ వీళ్ళ నాయన ఏమేమి హింసించినారని చెప్పే ముందు నేను ఇక్కడ అవినాష్కి రోహిణికి తేజకి వీళ్ళకి ఒక గొడవ అయింది, ఆ గొడవ గురించి చెప్తా. సో ఏమైందంటే నబీల్ని రమ్మన్నారు. దాని తర్వాత గౌతమ్ కూడా వచ్చి కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత అవినాష్ వచ్చి రోహిణి నీ ఫీలింగ్స్ చెప్పు గౌతమ్కి అనేసి అన్నారు. అంటే గౌతమ్ చెప్పు నీకు అసలు నా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉంది అని చెప్పేసి రోహిణి అడుగుతా ఉంది. మంచి ఫ్రెండ్, ఫన్, ఎంటర్టైనింగ్, పాజిటివ్ వైబ్స్ ఇస్తావు నువ్వు అనేసి అంటే అంతేనా ఫ్రెండ్ మాత్రమేనా అనేసి రోహిణి. పక్క నుంచి అవినాష్ వచ్చి ఏంటి ఫ్రెండ్ మాత్రమేనా అనేసి అన్ని అంటా ఉంటే సరే ఫోన్లే ఇప్పటివరకు ఫ్రెండ్ వరకు వచ్చింది అనేసి రోహిణి అంటే వెంటనే అవినాష్ ఉండి రోహిణి సీరియస్గా మాట్లాడు, ఇప్పటికైనా కామెడీ చేయొద్దు, సీరియస్గా మాట్లాడంటే నేను సీరియస్గా మాట్లాడుతున్నాను చెప్పు గౌతమ్ ఏంటి నీకేమనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. గౌతమ్ వచ్చి ఏంటి సీరియస్గానే మాట్లాడుతున్నారా, కామెడీ చేయట్లేదు కదా, నాకు ఫ్రెండ్ అంతే అది ఇది అనేసి చెప్తా అంటే అవినాష్ వచ్చి ఇంకా రోహిణి నాతో మాత్రం చెప్తావు నీ ఫీలింగ్స్, గౌతమ్తో చెప్పవా, సీరియస్గా ఉండాలి ఇట్లాంటి టైంలో కామెడీ చేయకూడదు అని చెప్పేసి లేచి వెళ్ళిపోతాను అన్నాడు. తేజ కూడా అన్నాడు ఇది ఫ్యామిలీ వీక్ కదా ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం, నెక్స్ట్ వీక్ మాట్లాడుకోండి మీ ఫీలింగ్స్ గురించి అంటే రోహిణి కూడా అంటా ఉన్నది నా ఫీలింగ్స్ నేను నీతో తర్వాత మాట్లాడుకుంటాను, వీళ్ళ ముందు కదా నేను నీతో తర్వాత మాట్లాడతా గౌతమ్ అనేసి అంటే అవినాష్ వచ్చి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి నాతో ఎందుకు చెప్పడం, నాతో మాత్రం చెప్తావు నీ ఫీలింగ్స్, గౌతమ్తో చెప్పడానికి ఏంటి అని చెప్పేసి అవినాష్ లేచి వెళ్ళిపోయాడు. ఏంద్రా ఇది ఇంత సీరియస్గా లేచి వెళ్ళిపోయినాడు అని చెప్పేసి నబీల్ కూడా అంటా ఉన్నాడు మీరు యాక్టింగ్ చేయొద్దండి ఇక్కడ ఇప్పుడు చాలా యాక్టింగ్ అనేసి అంటే దానికి యాక్టింగ్ అనొద్దు మా ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు అని చెప్పేసి రోహిణి కూడా సీరియస్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత తేజ లేచి వెళ్ళిపోయినాడు, పిల్ల పేరేమి రోహిణి కూడా లేచి వెళ్ళిపోతా ఉంది. లేదు ఎందుకు మీరు చిన్న వాటికి ఇంత ఇదిగా చేస్తున్నారు, నేను చెప్తాను కదా నా ఫీలింగ్స్ అని చెప్పేసి నేను అనుకున్నా ఏంద్రా వీళ్ళు ఇంత సీరియస్ అవుతున్నారు అనేసి. దాని తర్వాత రోహిణి పోయిన తర్వాత అర్థమైంది వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని ప్రాంక్ చేసుకున్నారు, వాళ్ళు ముందే ఏం మాట్లాడుకోవాలి ప్రాంక్ చేయాలని చెప్పేసి. అప్పటికప్పుడు వీళ్ళు వచ్చినాక వీళ్ళని కొంచెం ఎరిపప్పులు చేద్దామని చెప్పేసి ఆల్రెడీ స్టేజ్ మీద నాగార్జున గారు చెప్పినారు కదా హౌస్లో ఎన్ని ప్రాంక్స్ చేస్తావు చే రోహిణి అని చెప్పేసి, దానికని ప్రాంక్ చేస్తా ఉన్నారు వరే స్వామి అనుకున్నాను నేను. దాని తర్వాత ఈ యష్మి వాళ్ళ నాయన యష్మితో బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, చాలా హింట్స్ ఇచ్చినారు, చాలా గేమ్ మారేదానికి హింట్స్ ఇచ్చినారు అనమాట. మగలే అంటారు కదా నాగ్ సారు, సో ఆయన ఎంత గైడెన్స్ ఇస్తారు నీకోసం, నువ్వు ఆ గైడెన్స్ అసలు తీసుకోవట్లేదు, అది నువ్వు థింక్ చేయాలి,
నీకోసం నువ్వు ఆడాలి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ 2 వీక్స్గా నీకోసం నువ్వు ఆడట్లేదు, నీకోసం నువ్వు ఆడు, ఆయన ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అన్నప్పుడు అంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన భాషలో ఆయన ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అనేసి అంటాడని. నువ్వు బాగా ఆడు, స్వల్ప హెల్త్ గురించి కూడా ఆలోచించు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఇంకో 4 వారాల్లో ఉంది, హెల్త్ గురించి కూడా ఆలోచించు, నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, నీ కోసం నువ్వు ఆడు, వేరే వాళ్ళ కోసం ఆడొద్దు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మీ ఇల్లు చాలా బాగుంది అన్నాడు. ఆ గేమ్లో నేను ప్రేరణ ఎంత ఎఫర్ట్ పెట్టాము కానీ ఓడిపోయినాం, కానీ గేమ్ అది వదిలేయి, ఓడిపోతే ఓడిపోయినా వదిలేయి అనేసి అని. గంగవ్వ ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళంతా ఊర్లో ఉండేవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అనేసి అన్నాడు. ఏదో చెప్పేదానికి వచ్చినాను నెగిటివ్గా, బట్ వద్దులే నెగిటివ్గా అని చెప్పేసి ఆపేసినట్టు అనిపించింది నాకైతే. దాని తర్వాత నేను నా కూతుర్ని స్టేజ్ మీదే చూడాలి, అసలు టైటిల్ వస్తే అది వేరే లెవెల్, నీకోసం ఆడితే ఛాన్స్ ఉందా డాడీ నేను కప్ కొట్టడానికి అనేసి అంటే, నీకోసం నువ్వు ఆడినావు అంటే ఛాన్స్ ఉంది కొట్టడానికి, నీకోసం నువ్వు ఆడట్లేదు అనేసి అంటే, ఫ్రెండ్స్ వద్దా అయితే ఫ్రెండ్స్తో ఉండడం అనేసి అంటే, ఫ్రెండ్స్ ఉండాలి, గేమ్ అయిందా కూర్చొని మాట్లాడేదానికి ఉండాలి, ఇద్దరు కాదు నువ్వు అందరితో మాట్లాడాలి, ఇద్దరితో మాట్లాడేది కాదు అని చెప్పేసి అన్నాడు. నీకు దాని తర్వాత యష్మి వచ్చి నాకు మనసులో అది బయట అనేసి అంటే, నీకు మనసులో ఏది ఉన్నా ఇడిసేయి, ఇక్కడే వదిలేయి, నీకు మనసులో ఏమనిపించినా కూడా ఇక్కడే వదిలేయి, అది నీకే తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, నువ్వు మనసులో ఉండేది వదిలేస్తావు అంటే నీకు తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అంటే, డైరెక్ట్గా నిఖిల్ అనేసి చెప్పకుండా ఇండైరెక్ట్గా నీ మనసులో ఏముందో అది వదిలేయి, ఇక్కడే వదిలేసి నువ్వు ఆడినావంటే, నీకోసం నువ్వు ఆడినావంటే అప్పుడు నువ్వు గెలిచే ఛాన్సెస్ ఉంది అని చెప్పేస్తున్నాడు. యష్మి ఉండి అంత డీప్గా నేను ఎవరి మాటలు తీసుకోవట్లేదు డాడీ అనేసి అంటే, నేను అన్నీ చూస్తూ ఉన్నాను, 24/7లో అన్నీ చూస్తూ ఉన్నాను, డాక్టర్ గౌతమ్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అది కూడా చూస్తూ ఉన్నాను అనేసరి. లాస్ట్లో హరితేజ కూడా బాగా సపోర్ట్ చేసింది నీకు అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత లోపల అవినాష్ ఫస్ట్ టైం నేను నామినేషన్స్లోకి వచ్చినాను, అసలు సేవ్ అవుతానో లేదో నాకే డౌట్గా ఉంది అనేసి అంటే, దానికి నువ్వు సేవ్ అవుతావు ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి నబీల్ అంటున్నాడు. ఇదే ప్రాబ్లం అవినాష్తో, చేసేదాన్ని చేస్తాడు, నామినేషన్స్కి భయపడతా ఉంటాడు. బట్ నిజంగానే నామినేషన్స్కి భయపడాలి, ఎందుకంటే అది నేను చెప్తాను కదా, అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అయిపోతే, లాస్ట్ వరకు ఉంటాం అనుకున్న వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతే ఆ ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఎలిమినేట్ అయిపోతామేమో, ఏమైనా ఎలిమినేట్ అయిపోతామేమో, మనం ఎట్లా అన్నా ఎలిమినేట్ అవుతానేమో అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. ఆ భయం అవినాష్కి ఉంది. రోహిణి అంటా ఉండింది, మా అమ్మకి ఏమేమో కొనిపెట్టాను, నల్ల పూసలు అవి ఇవి అని చెప్పి ఏమీ వేసుకుంటారు, అలా అంత ప్లెయిన్గా వచ్చింది, మా అమ్మ లావు కూడా అయింది కదా మా అమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది అనమాట. దాని తర్వాత యష్మి వాళ్ళ నాయన, మీరు డిస్కస్ చేసుకొని నామినేట్ చేయడం వల్ల గ్రూప్ గేమ్ లాగుంది అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఇది లైవ్లో లైవ్లో ఆయన ఇంకా చాలా హింట్స్ ఇచ్చినట్టున్నారు, అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారనుకుంటా, లైవ్లో ఈ మాట రాలేదు, బట్ ఇది ప్రోమోలో వచ్చింది, మీరు డిస్కస్ చేసుకొని చేసే దానివల్ల ఇట్లా వచ్చింది అని చెప్పేసి. ఆ విషయమే నైట్ డిస్కషన్స్లో కూడా యష్మి వాళ్ళ బ్యాచ్తో చెప్తుందనమాట, మనం అంతా మాట్లాడుకొని నామినేట్ చేయడం వల్ల గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తూ ఉందంట అని చెప్పేసి అంటుంది. నేను మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ మళ్ళీ చేసి చెప్తా, ప్రస్తుతానికి యష్మి వాళ్ళ నాయన గురించి మాత్రం చెప్తాను. దాని తర్వాత మీరు లోపలికి వచ్చి మళ్ళీ అయిపోయింది అక్కడితో, వాళ్ళ నాయన వాళ్ళతో మాట్లాడేసి అయిపోయింది. దాని తర్వాత అందరి దగ్గరికి లోపలికి వచ్చి మీకు ఏమైనా బేజారైందా, నేను నా కూతురు సపరేట్గా మాట్లాడిన దానికి ఏమనుకోవద్దండి అనేసి అని నబీల్తో అంటున్నాడు. మీరు నామినేషన్లో చాలా స్టైల్గా మాట్లాడతారు, స్టైల్గా నిలబడుకొని ఉంటారు, ఎవరైనా వచ్చినంటే ఇచ్చి పడేస్తారు చాలా స్టైల్గా అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత డాక్టర్ గౌతమ్ ఎంటర్ అయిన వీక్ చాలా వీక్ అయిపోయినారు, బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినారు అని చెప్పేసి అంటే అందరికీ ఒక హింట్ లాగా ఇచ్చేస్తున్నాడు అనమాట. వీక్ అనుకుంటా ఉన్నారు గౌతమ్ వీక్ కాదు, ఇప్పుడు గౌతమ్ టాప్ రేంజ్లో ఉన్నాడు అని చెప్పేసి అందరికీ 24/7 లైవ్లో నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు సూట్ కేసు తీసుకొచ్చినావు, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గౌతమ్తో వచ్చి నీది నిఖిల్ది ఆ బ్యాటరీ టాస్క్ అప్పుడు ఫైట్ మామూలుగా లేదు అనేసి చెప్తున్నారు. ప్రేరణ లావుగా కనిపిస్తుంది స్క్రీన్లో, బట్ ఇక్కడ చాలా సన్నగా ఉంది అని చెప్పేసి అన్నారు. విష్ణుప్రియ సేవ్ అయితే అన్ని జీవరాశులకు అన్ని సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు అంటారు కదా, సో అది చాలా మంచిగా అనిపించింది, చాలా ఫన్గా అనిపించింది అనేసి అన్నారు. దాని తర్వాత ఆయనకి ఒక గేమ్ పెట్టినారు అనమాట. సో ప్రతి ఒక్క పేరెంట్కి ఒక గేమ్ పెట్టి హౌస్లోకి ఒక రేషన్ ఇస్తున్నారు. ఈసారి కూడా ఏం రేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన బాల్ గేమ్ పెట్టినారు. చాలా అటెంప్ట్ చేసిన తర్వాత ఒక 5th or 6th అటెంప్ట్లో ఆయన బాల్ ఒక ఆరెంజ్ కలర్ బాస్కెట్లో పడింది. దాంట్లో వచ్చి ఏముండిందంటే 21,000 ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అనే ఇది ఉండిందనమాట, అంతే. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి యష్మి వాళ్ళ నాయనతో చెప్తా ఉన్నింది, మా నాయన వచ్చినా కూడా నన్ను ఇంత పొగిడే వాళ్ళు కాదేమో, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పేసి అని. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు లాగా ఒక పెద్ద లైన్ ఒకటి చెప్పిందనమాట. అంటే మేము అందరికీ నా మై రిగార్డ్స్ టు దెమ్ అన్నట్టు చెప్పింది తెలుగులో. దాని తర్వాత ఒకసారి మగలే అనండి అంకుల్ అంటే, ప్రౌడ్ ఆఫ్ యూ మగలే, యు ఆర్ మై వారియర్ అనేసి అన్నాడు వాళ్ళ నాయన. యష్మి ఏడస్తా ఉండేది అనమాట ఆ మాట చెప్పిన తర్వాత. దాని తర్వాత ఇంకా పాట పెట్టినారు, నీకేం కావాలి చెప్పు లోకమంతా నా మీద ఒట్టు
ఏదో ఆ పాట పెట్టినారు నాయనది కూతురుది. సో ఆ పాట పెడితే వాళ్ళ నాయన డాన్స్ వేయలేదు. ఆ పిల్ల ఏడస్తానే ఉంది, యష్మి ఏడస్తానే ఉంది. షీ ఈస్ వెరీ ఎమోషనల్, షీ ఈస్ వెరీ కనెక్టెడ్ టు హర్ పేరెంట్స్ అనుకుంటా. ఆ రోజు కూడా ఫ్యామిలీ వీడియో వస్తుంది అని చెప్తే షీ వాస్ క్రైయింగ్. సో అట్లే ఏడస్తానే ఉంది. దాని తర్వాత ఏమైందంటే తేజ ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటే తేజతో కలిసి డ్యాన్స్ వేస్తాను ఉన్నాడు. యాక్చువల్లీ వాళ్ళ నాయన వెళ్ళిపోతూ ఉంటే చాలామంది ఏడ్చినారు అనమాట. బికాస్ ఇట్ వాస్ ఎ వెరీ పాజిటివ్ వైబ్. మా నాయన వచ్చినట్టు ఫీల్ అయిపోయినారు ప్రతి ఒక్కరు. సో రోహిణి కూడా అంటూ ఉంది వాళ్ళ నాయన చూస్తుంటే మా నాయన చూసినట్టుంది అని చెప్పేసి. సో వాళ్ళ నాయన వెళ్ళిపోతూ ఉంటే అందరూ హ్యాపీగా అందరూ చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా తేజ కూడా ఏడస్తాను ఉన్నాడు అనమాట. తర్వాత వాళ్ళ నాయన అందరికీ ఫ్రీజ్ చెప్పిన తర్వాత గేమ్లో టెన్షన్లో ఏమన్నా మాట్లాడుండొచ్చు, మా కూతురు మనసులో ఏం పెట్టుకోవద్దండి అని చెప్పి సారీ చెప్తున్నాడు. అది ఫస్ట్ టైం చెప్పినాడు. తేజ ఏడస్తా ఉంటే తేజను కూడా హగ్ చేసుకున్నాడు. యష్మి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ముద్దు పెట్టండి అంకుల్ అని చెప్తే దుర్గా వీడియో చేస్తాను. యష్మి వచ్చి ఫ్రీజ్లో ఉంటే యష్మి కూడా ముద్దు పెట్టున్నాడు. దాని తర్వాత నా కూతురు వల్ల ఎవరైనా మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేటప్పుడు నా కూతురు వల్ల ఎవరైనా హర్ట్ అయింటే క్షమించండి, మిస్ యు ఆర్ మై వారియర్ అని చెప్పేసి పోతున్నాడు. ఈ పిల్ల ఏడస్తానే ఉంది యష్మి. దాని తర్వాత వాళ్ళ నాయన వెళ్ళిపోయేటప్పుడు అన్ఫ్రీజ్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ చేస్తారు. పోయినా హగ్ చేసుకునేది వాళ్ళ నాయన హౌస్లోంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత యష్మి ఉండి చెప్తా ఉండింది అనమాట వాళ్ళందరికీ. నాకే షాక్ అయింది మా నాయన ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా నాయన ఇంత బాగా రిసీవ్ చేసుకునే దానికి. నేను ఎప్పుడు ఈ షేడ్ చూడలేదు అసలు మా నాయనలో అని చెప్పేసి చెప్తా ఉండింది. జెన్యున్గా చెప్తున్నా, మా డాడీ ఎప్పుడు ఇలా లేరు, అందరితో బాగా మాట్లాడారు, అందరితో బాగా ఫన్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనేసి. నిఖిల్ పాపం చాలా సైలెంట్ అయిపోయినాడు. ఏదో కుకింగ్ పెయిన్ లాగా ఏదో తప్పు చేసి దొరికిపోయిన ఫీలింగ్లో నిలబడుకొనేసినాడు. అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు నిఖిల్ అని నాకే అర్థం కాలే. వాళ్ళ నాయనతో ఫ్రీగా మాట్లాడుంటే ఇంకా బాగుంటుందేమో. వాళ్ళ నాయన ఇంకా చెప్తున్నాడు, కంఫర్ట్ ఇస్తున్నాడు, ఫ్రీగా ఉండు, ఎందుకు మాట్లాడట్లేదు అని గెలకతా ఉంటే కూడా నిఖిల్ ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ పాజిటివ్ వైబ్. అసలు వేరే లెవెల్ యష్మి వాళ్ళ నాయన. ఇప్పటివరకు వచ్చిన ఫ్యామిలీ పేరెంట్స్ అందరిలో అంటే వచ్చిన ముగ్గురులో యష్మి వాళ్ళ నాయన కొంచెం అందరితో మాట్లాడుతూ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. అభిజిత్ వాళ్ళ మదర్ని చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ నాకు యష్మి వాళ్ళ నాయని చూసినప్పుడు వచ్చిందనమాట. చాలా మంచిగా అనిపించింది అందరితో కలిసిపోయి. వెరీ గుడ్, మంచి హింట్స్ ఇచ్చినారు. వాళ్ళ కూతురికి సరిదిద్దుకో నీ గేమ్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటి నుంచి యష్మి గేమ్ మారుతుందేమో. నిఖిల్ అనకుండా అట్లీస్ట్ ఈ 4 weeks అయినా తన గేమ్ మీద తను కాన్సన్ట్రేట్ చేస్తుందేమో. ఒకవేళ నిజంగానే యష్మి తన గేమ్ మీద తను కాన్సన్ట్రేట్ చేసిందంటే టాప్ 4 ఎవరనుకున్నాం మనము? టాప్ 5లో నిఖిల్, గౌతము, నబీలు, ప్రేరణ, వీళ్ళు నలుగురు కన్ఫామ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. కానీ బిగ్ బాస్ గేమ్ ఏ టైం ఏదైనా జరగచ్చు. సో ఈ నలుగురిలో ఎవరైనా ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో ఉండొచ్చు, లేకపోతే చాలా చేంజెస్ ఉంటాయి. ఆ 5th person ఎవరు, ఆ టాప్ 5లో ఆ 5th person ఎవరు అని చెప్పేసి చాలా మందికి ఛాన్సెస్ ఉంది. దాంట్లో యష్మి కానీ తన ఓన్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఫర్ యష్మి టు రీచ్ టాప్ 5. ఇది మాత్రమే కాకుండా ఈ వారం ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఇంకో వీడియో చేస్తాను ఓటింగ్ అనాలిసిస్ ఈ వారం ఎట్లుంది అని చెప్పేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ మీ విత్ రోల్స్.